ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. మీరు లేకుండా 14 ఏళ్లు బతికాం, అది మర్చిపోకండి. ఏంట్రా నీ ఆవేశం? జనాన్ని పోగేసుకెళ్ళి అరుంధతి ఫెర్టిలైజర్స్ ని ఎందుకు తగలబెట్టావరా? పాపారావుని తగలబెట్టడం బాగోదు కనుక. చూసావా, చిన్నప్పుడు కత్తి దొరుకుంటే చంపేసేవాణ్ణన్నాడు. ఇప్పుడు తగలబెట్టడం బాగోదు గనక వదిలేశానంటున్నాడు. వీడిలో మనిషి కాదు, హంతకుడున్నాడు. తప్పు చేసిన వాడిని చంపిన రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళుగా ఈ దేశంలో కొలుస్తున్నప్పుడు, తప్పు చేసిన వాడిని వర్గశత్రువుగా నరికేస్తున్న తీవ్రవాదులతో ప్రభుత్వం సంధి సంభాషణలు చేస్తున్నప్పుడు, ఒక రైతు కుటుంబం చావుకి కారణమైన పాపారావు మీద నేను తిరగబడితే తప్ప? నువ్వెవడివిరా తిరగబడ్డానికి? పోలీసువా? ఆ పోలీసులే మాకు రక్షణ కల్పించండి బాబోయ్ అని రోడ్డు మీద ఊరేగింపులు చేస్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు నీ టైం బాగుండి నేరం మేవే చేశామని జనం ఒప్పుకున్నారు గనక నువ్వు తప్పించుకున్నావు. లేకపోతే ఈ పాటికి ఇక్కడ కాదు, కట్టకటాల వెనకుండేవాడి. బాగా గుర్తు చేశారు. అసలు ఈ ఇంటికంటే నాకు జైలే బెటరు. ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా, గడ్డి తింటున్న పశువును కూడా మనిషి అదిరించాడు, అటువంటిది అన్నం తింటున్న నన్ను? నన్ను ప్రేమించడం మానేయండి, ఊరుకుంటా. ద్వేషిస్తే సహించండి. వాడిలా అయిపోయాడేంటి? వాడన్న మాటలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి, మీకే తెలుస్తుంది. కోటిగా ఆ తగలబెట్టిన వాడి పేరేమిటి? ఆడి పేరు గిరి నాన్న. మన బ్యాంక్ చైర్మన్ ఎన్కౌంటర్ లో చంపాడే ఏసీపీ రంజిత్ కుమార్, వాడి తమ్ముడీడు. ఏమండి, మన రంజిత్ అండి. మనం డబ్బు డిపాజిట్ చేసుకున్న బ్యాంకు బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. మన బతుకులు వీధులు పడితే మన గోడు వినిపించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ చైర్మన్ అక్రమంగా దాచుకున్న లంచం డబ్బును మనందరికీ సమానంగా పంచిచ్చిన ఆఫీసరు శ్రీ రంజిత్ కుమార్ గారు. ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రంజిత్ కుమార్ గారి లాగా అందరూ తమ బాధ్యతల్ని గుర్తించి సక్రమంగా నిర్వహిస్తే మన దేశం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తుంది. జీతాలు తీసుకోవటమే మన డ్యూటీ అనుకునే వాళ్ళు కోకొలలుగా ఉన్న ఈ రోజుల్లో తన డ్యూటీని సక్రమంగా నిర్వహించిన నిజమైన ఆఫీసరు మన రంజిత్ కుమార్ గారు. ఆయన చేసిన ఈ సహాయం అంధకారంలో ఉన్న ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపింది. ఇప్పుడు వాలంటీర్ మిస్ స్వాతి మాట్లాడతారు. మామూలుగా ప్రజల కోసం రిస్క్ చేసిన ఆఫీసర్స్ ని ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తుంది. కానీ ఇప్పుడు వేరేలా సత్కరించడం జరిగింది. ప్రమోషన్తో కాదు, ట్రాన్స్ఫర్తో. బట్ ఈ నగర ప్రజలు మాత్రం ఏసీపీ గారిని ఈ మెడల్తో సత్కరిస్తున్నారు. ఇది గవర్నర్ గారి మెడల్ కన్నా, ప్రెసిడెంట్ మెడల్ కన్నా గొప్పదని నా ఉద్దేశం. ఏమండి, మీది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? అది లేదు రాజేశ్వరి. ఏమైందండి? పోయింది, పోగొట్టుకున్నాను. అదేమిటండి అంత విలువైన మెడలు? పోయిందని చెప్తున్నాను కదా, విసిగించకు. ఇదిగో. ఏంటి బావా, నీ వెండి కప్పులన్నీ కరిగిస్తున్నావు? నా కాళ్ళకి వెండి పట్టీలు చేస్తున్నావా? కాదు. మరి దేనికోసం? ఏమండి, మీ ప్రెసిడెంట్ మెడల్ పోలేదండి, అదిగో అక్కడే ఉంది చూడండి. అది నాది కాదు రాజేశ్వరి. నువ్వే చేయించానని చెప్పు, వెళ్ళు.
నా కప్పులను కరిగించి నేనే చేయించానన్నా. Mr. Chakravarti, surrender all your medals, including the President's Gallantry Award. Including the President's Gallantry Award. గిరి, మీ నాన్నగారి మెడలో ఈ మెడలు వేసే రోజు రావాలంటే ముందు నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏంటి బావా, ఆ. నువ్వు ఈ టిఫిన్ సెంటర్ కంటే బట్టల షాప్ పెట్టుంటే బాగుండేది. ఏ బట్టల షాప్ అయితే రోజుకో చీర కట్టుకుందామనా? ఇదిగో, ఏ పని చేయకపోతే తప్పు గాని ఏదో ఓ పని చేయడం గొప్పేనే. సొత్తా ఉండు, త్వరలో దీన్ని 5 నక్షత్రాల హోటల్ చేస్తాను. బావా, నీ ఫస్ట్ టైం రిబ్బన్ కోస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కావాలంటే ఈ రిబ్బన్ లో ముక్క కోసుకుని నీ జడలో పెట్టుకోగాని హోటల్ ఓపెనింగ్ చేసేది మాత్రం నువ్వు కాదు. రంజిత్ వచ్చేసాడు. స్వాతి, ఎవరి మెరుపు తీగ? ఆ రోజు అన్నయ్య మెడలో మెడలు వేసిన అమ్మాయి ఈ తీగే. రా అన్నయ్య. ఏం శుభ్రు, బాగున్నావా? బాగున్నాను. స్వాతి, హాయ్. ఒరే అన్నయ్య, కత్తిలా ఉంది నీ లవ్వా? షో, టైం అవుతుంది, ముందు రిబ్బన్ కట్టింగ్. పద. ఏంట్రా ఇది? నీ పేరు మీద బిజినెస్ చేసి బాగుపడమని అమ్మ చెప్పింది. అమ్మే కదా రాలేదు. రాలేదా? ఏ నాన్న రాలేదుగా? భర్త మాట జబదాటే నిల్లాలి కదా. అయినా అమ్మ అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది. గుడ్, సింప్లీ సూపర్. అల్లుడు అల్లుడు అల్లుడు, నీ చేతుల మీదుగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేసావు, ఇక తిరుగులేదు అనుకో. మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు. సుబ్బులు, రాత్రి నుంచి మా పేటలో వాళ్ళు ఎవరిని నిద్రపోనివ్వలేదు అనుకో. అదేంటి మామా, సుబ్బులు రాత్రంతా నా పక్కనే ఉందిగా? అంటే పెద్ద బావ పేరుతో క్యాంటీన్ పెడుతున్నామని ఉండుంటుందిలే. రా బాబు, వెళ్దాం. సుబ్బులు, నీకోసం స్వయంగా మైసూర్ పాక్ చేసి అట్టు పెట్టింది. మైసూర్ పాకులు నాకంటే తమ్ముడు ఇష్టంగా తింటాడు మామయ్య. ఎవరు కస్టమరా? అన్నయ్యకి లైఫ్ లో లెఫ్ట్, ఇక దీన్ని నాకు వదిలేయడం రైట్. అమ్మాయి, టైం బాగాలేదు, మనం వెళ్ళిపోదాం పద. ఇక్కడ నాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళు. ఏంటా పని? నీళ్లు తోడాలా, దోశ వేయాలా, బోని చేయాలా, ఇంకా రాత్రి నుంచి పని చేసి పెట్టినందుకు ఈ రాత్రికి బాబు నాకు మంచి బహుమతి ఇస్తానన్నాడు. ఏంటది? లోపల లోడే ఉంది. ఇవి జీకే గారి బళ్ళు. వాడి బాబుదైనా నాకు అనవసరం, చెక్ చేయాలి. చేసుకోండి. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, కమ్ ఆన్, అరెస్ట్.
ఎవరి జోలికైనా వెళ్ళండి, పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ వాడు వాళ్ళనే ఇచ్చాడు. ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తాం మన జీకే గారిది అని తెలిసి పూడుస్తుందప్ప. పురిదా ఎట్టా బయటపడుతుంది? అది అల్లాటప్పా తుపాకి కాదు, AK-47. అందుకే ఆ కేసును తీవ్రవాదుల మీదకి దోషింది బాబు. ఆకలేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చినారు బాబు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజ్ సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సేరీసారుగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినండి. ఏంటి కంపెనీనా? అబ్బే ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలా చేసేసినండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నీ సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో అడియాలి దొరకాలా, ఆడి గురించి చేసేయాలా. సార్ ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపట్టలేదా? సెర్చింగ్ చేస్తున్నదా సార్? శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. అయ్యేం దొరకలేదు సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే కేలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల.
That's all I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. జీకే కోసం వల కావాలన్నావుగా గాలం ఎక్కువైంది చూసావా నీ పేరేంటి కుప్పుస్వామి నా పేరేంటో తెలుసా ఏసీపీ రంజిత్ కుమార్ కాదు ఎన్కౌంటర్ రంజిత్ కుమార్ కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు కానీ ప్రాణభిక్ష పెడుతున్నా కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి గనక ఏమయ్యా ఇది ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమంటారు ఎన్నాయా ఇది ఎన్నా మీరు సొల్లకపోతురా నేను సుమ్మా ఉండను అందరిని సంపి ముడుస్తా అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా ఎందుకు ఇదిగో అరవైనా పెద్దగా అరవ మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది శంకరా ఏంటి శంకర్ రామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా ఇల్లే సారు మీకు తెలుసు కదా సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాడు నన్ను అక్కడ చంపి ఇక్కడ పూడుస్తుడు అవడదా నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా నన్ను నమ్మండి ఇంటికెళ్ళండి మీరు చెప్పాక ఇక మాట్లాడను పోయిట్ వరే సారు ఉప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు వాడు ఏదైనా వాడు నా బామ్మర్ది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి ఎస్ ఆ ఫైల్ ఓపెన్ చేయి వీళ్ళు చక్రవర్తి కొడుకులా ఇదిగో మా శుభ్రంగా తిను అన్నా వడకు పెద్ద బొక్క పెట్టండి లేకపోతే మనకు పడుద్ది బొక్క ఏంట్రా పడింది బొక్క అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటా వాడెంత కష్టపడుతున్నాడో చూడండి వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను అమ్మ నాన్న వచ్చారన్నా రండి నాన్న నాన్న నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను ఒరే అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా నీతో పాటు ఈ ర్యాకెట్లో ఎంతమంది ఉన్నారు మిస్టర్ రంజిత్ కుమార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి తినండి రానే నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్గా వేశాను
నువ్వు తిందు గానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్, వెతకండి. సెట్టింగ్ చేయండి రా, గెలకండి. ఉల్లిపాయలు ఏంటుంటుందిరా పొట్టు, పచ్చిమిరపకాయలు ఎత్తుకండి రా. అది అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాసరికే దొరికేసినది. తమ నిజాయితీగా ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడేదు తండ్రినేదు ఏసీడివే ఇటువై ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది? రెడ్ హ్యాండెడ్ గా దొరికేసినాడు కదా, బొక్కలో దోషీడమే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవరా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్. మూడు రాణీలు నాయి మూడు జాకీలు. నాయి మూడు రాణీలు సార్. షటార్ నా కొరకు. జాకీలు ఎక్కువ, రాణీలు ఎక్కువరా. రాణీలు జాకీలే. అది నాది షో. ఏటివై మాణిక్యం, నీకేంటి వచ్చినది మొక్క? ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రానేదో అర్థమే చావట్లా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంపకిలా అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు. మొద నష్టపడాలి. షో 3 ఆసులు. నాది షోనే 3 క్వీన్లు. 3 ఆసులు సార్. మాణిక్యం. ఏయ్, ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సార్ ఆడితే రాణిలే. మరి ఇంకేంటి, మీరు తీసుకోండి. ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సీట్ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే. బా, మళ్ళీ మీదే షో. షో నికాల్ మాల్ నికాల్. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. రండి. గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ, రంజిత్తో ఒక మాటన్నా మాట్లాడకుండా తీసుకొచ్చేసాం. ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో.